ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయానికి ముందడుగు వేసిన పరిస్థితి కనబడుతుంది. ఒక వ్యూహాత్మకంగా హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి ప్రణాళికను సిద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కేంద్రానికి అనుమతి కోసం పంపిస్తాము, కేబినెట్ అప్రూవల్ తీసుకున్నట్టు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో అది ఒక చాలా చారిత్రాత్మకమైనటువంటి అంశంగా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎన్నికల హామీని తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ కూటమి అమలు చేస్తుంది అనే అంశం ఒక వర్షన్ అయితే కనుక, గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి అమరావతి కాదు 3 రాజధానులు తెస్తాము, కర్నూలుకి న్యాయ రాజధాని, అదేవిధంగా విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ రాజధాని తెస్తానని చెప్పి ఎన్నో విషయాలు చెప్పినప్పటికీ కూడా ఒక్కడు కూడా ముందుకు వెయ్యలేని పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు 3 నెలల అధికార కాలంలోనే దీనికి సంబంధించినటువంటి ముందడుగు వేయడానికి సిద్ధపడ్డారు. హైకోర్టు బెంచ్ ఏదైతే ఉందో కర్నూలులో ఏర్పాటు చేయడానికి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అనుమతులు ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని కోరడానికి సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. ఒక అంశాన్ని కనుక గమనించినట్లయితే కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం అనే వర్షన్ ఏదైతే ఉందో అది రాయలసీమ ప్రాంతానికి పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చే అంశం అయితే ఒక విధంగా కనబడుతుంది. అదేవిధంగా గతంలో కర్నూలుని రాజధానిగా వదులుకున్న త్యాగం చేసినటువంటి కర్నూలు ప్రజలకు ఇది న్యాయంగా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగానే అక్కడ కర్నూలులో న్యాయ రాజధాని పెట్టాలి అంటే బెంచ్ పెట్టాలి, హైకోర్టు బెంచ్ కర్నూలులో పెట్టాలి అనేది ప్రధానంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా కనుక ఇందులో ఒక కీలకమైనటువంటి అంశం కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది. దాంట్లో ఏంటంటే కర్నూలు, కడప ఈ 2 జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టున్న ప్రాంతం. ఆ ప్రాంతంలోనే హైకోర్టు బెంచ్ అనేది తెలుగుదేశం ఎన్డీఏ కూటమి కనుక తీసుకొచ్చినట్లయితే ఆ పార్టీని రాజకీయంగా సమాధి చేసే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఊహాత్మకమైనటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. నిన్న మొన్న కనుక మనం చూసినట్లయితే అఖిలాండ ప్రజలకు ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదం, ఆ లడ్డూలో కలిపినటువంటి ఆయిల్ విషయంలో తెర మీదకు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇదే అంశం మీద విపక్ష పార్టీలు గగ్గోలు పెడుతూ కనుమరుగైపోయే పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో మరో వ్యూహాత్మకమైనటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. అదే కర్నూలు హైకోర్టు బెంచ్ తీసుకురావడం. మొత్తానికి చంద్రబాబు నాయుడు వ్యూహాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది మాత్రం వేచి చూడాలి. దీనికి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.